గెస్టులుగా వస్తున్న మాజీ కంటెస్టెంట్లు అందరూ విష్ణు పృథ్వీ లవ్ ట్రాక్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందరికీ మా మీద ఎందుకింత ఇంట్రెస్ట్ అని విష్ణుప్రియ కాస్త అసహనానికి లోనైంది. అవినాష్ టికెట్ టు ఫినాలే కంటెండర్ అవ్వడాన్ని ప్రేరణ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంది. అవినాష్ ఓవర్ స్మార్ట్ అనుకున్నానే తప్ప అతడికి ఇంత దమ్ముందని అనుకోలేదంది. ఇంతలో మాజీ కంటెస్టెంట్లు వితికా షేరు, పునర్నవి భూపాలం హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు. హౌస్ మేట్స్ తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించారు. క్రష్ కోసం ఫ్రెండ్ ను వదులుకున్నావా అని పృథ్వీని అడగ్గా లేదని బదులిచ్చాడు. మీరు అడిగిన అతిపెద్ద అబద్ధం ఏంటన్న ప్రశ్నకు నిఖిల్ మెంటల్ గా నేను స్ట్రాంగ్ అని అబద్ధం ఆడానన్నారు. ట్రూ లవ్ నో ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్ నో లవ్, ఈ రెండిటిలో ఏది ఎంచుకుంటావని నబీల్ను ప్రశ్నించగా అతడు క్షణం ఆలోచించకుండా ఫ్రెండ్స్ కన్నా ప్రేమే ముఖ్యమని బదులిచ్చాడు. ప్రస్తుతానికైతే సింగిల్ కింగునని తెలిపారు. తర్వాత పునర్నవి విష్ణు పృథ్వీలను ఇంట్రాగేట్ చేసింది. విష్ణు ఫ్రెండ్ అని పృథ్వీ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని విష్ణు చెప్పారు. ఈ స్నేహం వల్ల మీ గేమ్ పాడవుతుందనుకుంటున్నారా అని ప్రశ్నించగా అలా ఏం లేదన్నాడు పృథ్వీ. విష్ణును సింపతి కార్డులా వాడుతున్నావని పునర్నవి అనగా అలాంటి కార్డు తనకక్కర్లేదన్నాడు పృథ్వీ. అనంతరం వితికా, పునర్నవి గేమ్ కోసం నిఖిల్, గౌతమ్ను సెలెక్ట్ చేశారు. వీళ్ళిద్దరూ పృథ్వీ ప్రేరణను ఎంపిక చేశారు. తన పేరును పరిగణలోకి తీసుకోకపోవడంతో తేజ హట్ అయ్యాడు. జారుతూ గెలువు అని బిగ్ బాస్ గేమ్ పెట్టాడు. ఈ గేమ్ లో నిఖిల్ కి 9, పృథ్వీకి 10, ప్రేరణ, గౌతమ్ చెరో 5 డిస్కులు బాస్కెట్ లో వేశారు. పృథ్వీ గేమ్ లో చిన్న పొరపాటు చేశాడని అతడికి బదులుగా నిఖిల్ ను విజేతగా ప్రకటించడం గమనార్హం. అలా పృథ్వీకి 2, ప్రేరణకి 3, గౌతమ్ కి 4వ ర్యాంక్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో అవినాష్, రోహిణి, తేజ కామెడీ స్కిట్ తో తెగ నవ్వించారు. తర్వాత రెండవ గేమ్ ఆడించారు. కానీ ఇక్కడ ముగ్గురికే ఛాన్స్ ఉంటుందనడంతో ప్రేరణను తప్పించి మిగతా ముగ్గురితో ఆడించారు. సంచాలకుగా ఉన్నప్పుడు తమ మాట వినలేదంటూ ప్రేరణకు బ్లాక్ బ్యాచ్ ఇచ్చారు. ఆ బ్యాచ్ తనకెలా ఇస్తారని గెస్టులతో వాగ్వాదానికి దిగింది. ఇంతలో బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ప్రేరణను తొలగించినట్లుగా ప్రకటించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. 8G ర్యాంకుల ఆధారంగా బిగ్ బాస్ ఇచ్చిన అడ్వాంటేజ్ తో నిఖిల్, పృథ్వీ, గౌతమ్ గేమ్ ఆడారు. ఈ గేమ్ లో నిఖిల్ గెలవగా గౌతమ్ 2వ స్థానంలో, పృథ్వీ 3వ స్థానంలో నిలిచారు. 2 గేమ్స్ లో నిఖిల్ నే విజేతగా ప్రకటించడంతో అతడికే కంటెండర్ బ్యాచ్ ఇచ్చారు. గెస్టులు వెళ్లిపోతుంటే కూడా ప్రేరణ వారితో మాట్లాడేందుకు నిరాసక్తిగా చూపించింది. హత్తుకునేందుకు వస్తే కూడా ముఖం తిప్పేసుకుంది. రేసు నుంచి తీసేశారన్న బాధ ఉండటం సహజమే. కానీ దానిలా రూడ్ గా వ్యక్తం చేయడం వల్లే తనకు మైనస్ అవుతుంది.